ప్రేమించిన మనుషులు దూరం అవ్వగానే అంతటితో సమాప్తమైపోయింది అనుకున్న వీళ్ల జీవితం అభి వసూలు కలవడంతో మళ్లీ చిగురించింది. ఇప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందంటే పెళ్లికొచ్చిన అందరూ నా మొదటి భర్త చనిపోయాడని, నేను విధవరాలనని అనుకుంటున్నారు. ఇది అబద్ధమని చెప్పాలి. బసు, అందరూ వెళ్ళిపోయారమ్మా. నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావు? రా వెళ్దాం. ఒక పెద్ద తప్పు జరిగిపోయిందమ్మా. ఏం జరిగిందమ్మా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను విధవనని అందరూ అనుకుంటున్నారు. అది అబద్ధమని అభి గారి కుటుంబానికి చెప్పాలి. అవన్నీ పర్ఫెక్ట్గా జరిగిపోవాలి. అభి గారు, అయ్యో ఏమండి? ఐల్ కాల్ యూ బ్యాక్. అభి గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి. పర్లేదు, చెప్పండి. ఈ నిజం దాయటం నాకిష్టం లేదు. మీకు వెంటనే చెప్పేయాలి. అది అది ఏంటంటే బసు, అది అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తర్వాత మాట్లాడుకోవచ్చు. అది కాదమ్మా. సంగీత్ ప్రోగ్రాంలో అందరూ అలసిపోయారమ్మా. రేపు మాట్లాడుకుందాం. అభిరామ్ బాబుని ఇబ్బంది పెట్టకు. లేదు నాన్న, ఇప్పుడు రామ్మ వెళ్దాం. అమ్మ వసు, పద వెళ్దాం. అది కాదమ్మా. అదేదో తర్వాత మాట్లాడుకోవచ్చు. అక్కడ టైం అయిపోతుంది. రా. అభిరామ్ బాబుని ఇబ్బంది పెట్టద్దు. అమ్మా, ఏమనుకోకు బాబు. రా ఆ, రా వసు, రా. ఎందుకు అభిరామ్ గారి దగ్గర నిజం చెప్పనివ్వకుండా చేశారు? నన్నెందుకు తీసుకొచ్చారు?
అన్నీ తెలుసు కూడా నువ్వెలా నిజం చెప్తావమ్మా? అంతగా చెప్పాలనుకుంటే నీకు నిజం తెలిసిన రోజే చెప్పాల్సింది. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? నాకిప్పుడే నిజం తెలిసింది నాన్న. ఇప్పుడు తెలియటమేంటి వసు? నీకు విడాకులు కాలేదు, నువ్వు విధవరాలు అని చెప్పి పెళ్లి చేస్తున్నావని నీకు ముందే తెలుసు కదా. లేదమ్మా, ఇది మీరిప్పుడే నాకు చెప్తున్నారు. నిజంగా నాకేం తెలీదు. అదేంటమ్మా? విఘ్నేశ్వరుడి పూజ జరిగినప్పుడు నీకు తెలిసింది కదా. అందుకే కదా మా ఇద్దరిని నిలదీశావు, మా మీద కోపడ్డావు. మేము నచ్చజెప్తే సరే అన్నావు కదా. మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అనుకున్నాను, కానీ మీరు నన్ను మోసం చేశారు. నీకు చెప్పాలనుకున్నా. చెప్పకుండా తప్పు చేశారు నాన్న. నన్ను బాధ పెట్టారు. మీ పైన కోపం వస్తుంది. మాకు బంధువులు లేకపోయినా మీకు మీ బంధువులకు మీ స్థాయిలోనే కట్న కానుకలు సమర్పించాం కదండి. ఏ లోటు చేయలేదు కదా. విఘ్నేశ్వర పూజ రోజా? హ, లేదు నాన్న. ఆ రోజు నేను మీ మీద కోపడ్డానికి కారణం వేరు. మీరు మీ స్తోమతకి మించి కానుకలిచ్చారని, అందుకోసం నర్సరీని అమ్మేశారని ఆ బాధతో మీ మీద అరిచాను. ఈ విషయం నాకు తెలీదు. మీకు గుర్తుందా? మీరు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, మీ భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదని నేను అన్నాను. మీకు ఏ ఆధారం లేకుండా పోయింది అని బాధపడ్డాను. కానీ మేము నీకంతా తెలిసిపోయిందని, అందుకే కోపడ్డావని అనుకున్నామమ్మా. అవును వసు, నీకు నిజం తెలిసిపోయిందని అందుకే నువ్వు బాధపడ్డావు అనుకున్నాము. అలా ఎలా అనుకుంటారు? ఇంత పెద్ద విషయాన్ని నాకు తెలియకుండా దాచిపెట్టారా? హ, నేను విడాకులు తీసుకోలేదు, విడోనని అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయాలనుకున్నారా? ఎంత పెద్ద తప్పమ్మా! ఆయన బతికే ఉండగా చంపేస్తారా? నన్ను విధవం చేసి పెళ్లి చేస్తారా? హ, అలా అయితే నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా. హ, నేను విధవనని ఎప్పటికీ అంగీకరించను. వసు, నీకేమైనా మతిపోయిందా ఏంట్రా? ఇన్నాళ్ళు చాటుగా ఆ అమ్మాయితో తిరిగింది చాలదా? ఇప్పుడు అందరి ముందు చెట్టపట్టాలేసుకుని గంతులేయాలా? రేపు పెళ్ళయ్యే వరకు ఆగలేకపోయావా? సారీ అమ్మా, ఏదో ట్రెండీగా ఉంటుందని. ముందుగా మాతో ఒక్క మాటైనా చెప్పావా? అంతా నీ ఇష్టానికి చేశావు. ఒకరి జీవితాన్ని బయట పెట్టే హక్కు మనకి లేదఖిల్. అది సరదాకైనా సరే నువ్వలా చేసుండకూడదు. అంతా ఆ హారిక చేసిన నిర్వాకం. తన మాట విని వీడు చెడిపోతున్నాడభి. ఇప్పుడే ఇలా ఉంటే రేపింకెలా ఉంటాడు? అమ్మా, అఖిల్ని హారికని ఏమనకం. వాళ్ళు మన సంతోషం కోసం ఇలా చేశారు. ఇందులో సంతోషం ఎక్కడుందభి? గడిచిపోయిన జీవితాల గురించి చెప్పడం అవసరమా? ఎవరికి వారు సంతోషం చూసుకుంటే ఎలా? అమ్మా, నా సంతోషం వేరు, వీళ్ళ సంతోషం వేరు అని అఖిల్ వాళ్ళు అనుకొని ఉంటే నేను ఈ పెళ్లి చేసుకుని ఉండేవాడినే కాదు.
వీడి వయసుకి అమ్మా నాన్నలు, అన్నదమ్ములు, ఈ సొసైటీ ఏది గుర్తుండదు. కేవలం తమ ప్రేమే ముఖ్యం అనుకుంటారు. కానీ అఖిల్ నా గురించి ఆలోచించాడు. కేవలం నా కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. మీరు చూసే వరకు తన ప్రేమ గురించి చెప్పలేదు. ఇదేం చిన్న విషయం కాదమ్మా. చిన్న వయసులోనే అఖిల్ పెద్దగా ఆలోచించాడు. ఇక సంగీత్ అంటారా, నేనేం బాధపడలేదు. వసు కూడా బాధపడి ఉండదు. జరిగింది నిజమే కదా. నా భార్య, తన భర్త చనిపోయారు. ఆ నిజాన్ని అంగీకరించాకే కదా మేము రెండో పెళ్లి చేసుకుంటున్నాం. సంగీత్లో జరిగిన విషయాల గురించి మీరెవరైనా బాధపడుంటే అఖిల్, హారికల తరఫున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించండి. ఈవెంట్లో మీ గురించి చెప్పలేదని మీరు ఏడుస్తున్నారా? ఆ ఏడుపు నీకుంటుందిరా, నాకెందుకుంటుంది? అయినా మీ గురించి నా గురించి ఎవరు చెప్పుకుంటారండి? చెప్పుకోవడానికి మన మధ్య మ్యాటర్ ఉంటేగా. నీకు లేదేమో, నాకుంది. ఒక సీత, ఒక అనసూయ, ఒక సుమతి, ఒక సావిత్రి కొన్నంత చరిత్ర నాకుంది. అయ్యో, వాళ్ళందరూ పతివ్రతలండి. ఏ నేం కాదా? అంటే మీరు పేరుకు మాత్రమే సుమంగళి గాని నిజమైన సుమంగళి కాదుగా. బొట్టు గాజులు ఉంటేనే సుమంగళ, భర్త ఉంటేనే పతివ్రత. ఆ మాటకొస్తే ఆ సీత 14 ఏళ్లు రాముడితో వనవాసం చేసింది. నా రాముడు లేకుండా 25 ఏళ్లుగా నేను వనవాసం చేస్తూనే ఉన్నాను. ఆ సావిత్రి మొగుడి కోసం యముడితో పోరాడుతుంది. నేను 2 ఏళ్లు మొగుడి కోసం కనిపించని దేవుళ్ళందరితో పోరాడుతూనే ఉన్నాను. ఆ సుమతి, ఇక చాలా ఆపండి. అనవసరంగా ఆ మహా ఇల్లాలి పరువు తీయకండి. ఇప్పుడైనా అర్థమైందా నాకు చాలా చరిత్ర ఉందని? చెదలపట్టిన చరిత్ర ఎవరికి కావాలి? ఏంట్రా అన్నావు? ఉందండి, ఉంది. మీకు చాలా చరిత్ర ఉంది. అది రాస్తే కథ అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది, కానీ చెప్పుకుంటేనే సోదవుతుంది. నీకు కుళ్ళురా, నువ్వు చరిత్రహీనుడివి, అకుపక్షివి, అనామకుడివి, అష్ట దరిద్రుడివి. మహాతల్లి, ఇక ఆపు, చాలు. నీతో పెట్టుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నన్ను తినకండి, వెళ్ళి తినండి. సుమంగళియా, మజాకానా? అలా అనకు వసు. ఇంత దాకా వచ్చాక ఇక ఈ పెళ్లి కాదనకు. అవునమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఈ నిజాన్ని నీలోనే దాచుకుని ఈ పెళ్లి చేసుకోమ్మా. ఇదంత తేలిక అనుకుంటున్నారా నాన్న? ఇంత పెద్ద అబద్ధాన్ని నేనెలా భరిస్తాననుకున్నారు? ఇంత పెద్ద ద్రోహం చేసి నేను ఈ పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలకు ఇది సమయం కాదమ్మా. రేపే పెళ్లి. మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. ఇప్పుడు నువ్వు కాదంటే అందరం ఆబాస్పాలవుతాం. మన అందరి సంతోషాన్ని నువ్వు కోరుకుంటే ఈ పెళ్లి చేసుకోవచ్చు. ఏంటమ్మా నాన్నీలా మాట్లాడుతున్నారు? అయినా నువ్వు ప్రతి విషయం నాతో చెప్తావు కదా. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావమ్మా? నన్ను ఎందుకు మోసం చేశావు? ఎందుకమ్మా? అవును, మోసమే చేశాను. నీ కోసం, నీ సంతోషం కోసం చేశాను. నిజం చెప్తే ఎక్కడ నువ్వు కాదంటావన్న భయంతో ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు. విఘ్నేశ్వరుడి పూజలు దైవికంగా నీకు నిజం తెలిసింది అనుకున్నాం.
ఇప్పుడు తెలిసిందిగా ఒప్పుకో. ఎలా ఒప్పుకోమంటావమ్మా? అబద్ధపు బతుకు ఎలా బతకమంటావు? నీ సంతోషం కోసం మేము రాజీ పడ్డాం వసు. అందుకే మీ నాన్నకి సహాయం చేశాను. నీ దగ్గర నిజం దాచాను. ఇది తప్పని నాకు అనిపించట్లేదు. నా కోసం నీ కన్న కొడుకుని బతుకున్న మనిషిని చంపుకోవడం తప్పు కాదా? అది తప్పే కాదు. మా దృష్టిలో వాడెప్పుడో చచ్చిపోయాడు. మేము నీ సంతోషాన్ని కోరుకుంటున్నాం. నిజంలోనే సంతోషం ఉంటుంది నాన్న, అబద్ధంలో అపాయం ఉంటుంది. చెప్పేది అర్థం చేసుకో వసు. సమయం గడిచే కొద్దీ నీ జీవితాన్ని చక్కదిద్దడం మా కష్టమే అవుతుంది. ఒక అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడం అంటే అంత సులభం కాదు. అందుకు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి. అలాంటి పరీక్ష ఇదనుకో. కాదంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. మేము నిశ్చింతగా చావను కూడా లేవు. నా కోసం మీ కొడుకును చంపుకుంటారని ఇందాకన్నావే, అవును, చంపుకున్నాం. నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి కన్న కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని 25 ఏళ్లు పెంచి పెళ్లి చేసిన కొడుకుని చంపుకున్నాం. కొడుకైనా కోడలైనా కూతురైనా మావన్నీ నువ్వే వసు. మా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాను. కానీ అభిరామ్ గారికి వాళ్ళ కుటుంబానికి అసలు నిజం చెప్పి వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేసుకుంటాను. నేను విధవని కాదు, విడాకులు తీసుకున్న దాన్ని అని వాళ్ళకి తెలియాలి. రండి. రండి. రేపటికి పెళ్లి చీర తీసుకొచ్చాం. రేపు పెళ్లిలో నువ్వు ఈ చీరే కట్టుకోవాలి. అలాగే అత్తయ్య. కానీ దానికన్నా ముందు మీకు ఒక మాట చెప్పాలి. అది చెప్పు. అది